ప్రేలాసన మానుకొని సీఎం హోదాను పదవిని గౌరవించడం నేర్చుకోవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఫైర్ అయ్యారు. 10 ఏళ్లు మంత్రిగా పనిచేసిన వ్యక్తి లొట్ట పీసు కేసు అని మాట్లాడవచ్చు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదేనా తన తండ్రి కేసీఆర్ నేర్పించిన సంస్కారం, సంస్కృతి అని మండిపడ్డారు. సిఎల్పి కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన చదువుకున్న వ్యక్తి మాట్లాడే మాటలేనా అని నిలదీశారు. ఇక అధికారిని అడ్డం పెట్టుకుని ప్రసాదానం దుర్వినియోగం చేశారని, కేటీఆర్ స్వప్రయోజనం ఏంటో తెలుసుకునేందుకే ఫార్ములా ఈ కార్ రేసు ఏసీబీ విచారిస్తుందని అన్నారు. గవర్నర్ అనుమతితో ఈ కేసు దర్యాప్తు జరుగుతుంది. గవర్నర్ అనుమతి ఆషామాషిగా రాదు. న్యాయ కోవిధులతో చర్చించాకే గవర్నర్ అనుమతి ఇస్తారు. అలాంటి కేసుపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం సరికాదని అన్నారు. వైపు ఏ విచారణనైనా ఎదుర్కొనేందుకు సిద్ధమని చెప్తూనే మరోవైపు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. కేసీఆర్ గారు సైనికుడు అంటూ, కేసీఆర్ గారి సైనికుడు అంటూ, కేసీఆర్ గారితో నీకు లభించిన యొక్క సంస్కృతి సాంప్రదాయం ఇదే నాని చెప్పి అడుగుతుంది. కేసీఆర్ గారు నీకు నేర్పించినటువంటి సంస్కృతి సాంప్రదాయం ఇదే నాని చెప్పి అడుగుతుంది. చెప్పండి, నిజంగా నేను ఏ తప్పు లేదని చెప్పి భావిస్తే ఈ ఇన్వెస్టిగేషన్ అడ్డుకునే ప్రయత్నం చేయడం సరైనది కాదు. భాష తీరు ప్రవర్తన మార్చుకోని చెప్పండి. భాష ప్రవర్తన తీరు మార్చుకోవాలని చెప్పంటారు. ముఖ్యమంత్రి అనేది ఒక హోదా. వీళ్ళ రేవంత్ రెడ్డి గారి పట్ల ఏదైతుందో నీకేమైనా విద్వేషం కలిగి ఉంటే, వీళ్ళ ప్రభుత్వం మార్పిడితోని మా రాజ్యం ఏదైతుందో పోయింది, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి నేను చెప్పాను, ఆయన నీకేమైనా ఈర్ష ద్వేషాలు ఉన్నట్టయితే ఇది కాదు పద్ధతి. ఆ పదవిని గౌరవించు, ఆ పదవిని గౌరవించు అని చెప్పంటున్నా. ముఖ్యమంత్రి హోదాను, ముఖ్యమంత్రి పదవిని గౌరవించి నేర్చుకోవాలి. గతంలో కేసీఆర్ గారు కూడా ముఖ్యమంత్రిగా 10 ఏళ్లు బాధ్యత నిర్వర్తించి ఆ హోదాను గౌరవించడం గౌరవించడం అనేది ప్రధానం చెప్పండి. వాస్తవాలు ఏవైనా కానీ హెచ్ఎండిఏ 8 కోట్లు పెనాల్టీ కట్టిందా, 55 కోట్లు నిధులు దుర్వినియోగం కావటమే కాకుండా హెచ్ఎండి ఏదైతే ఉందో 8 కోట్లు పెనాల్టీలు ఇచ్చి ఏ విధమైనటువంటి ఒక దుర్వినియోగం లేకుండా, ఏ విధమైన తప్పు లేకుండా 8 కోట్లు నీకు పెనాల్టీ కట్టాల్సిన అవసరం ఏం ఏర్పడ్డది, ఆవశ్యకత ఏంటి చెప్పండి. దయచేసి ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. ఎటువంటి విచారణ వల్ల కాళేశ్వరం కానీ, యాదాద్రి కానీ ఇవన్నీ ఉన్నాయి. ఏ విధంగా అధికార దుర్వినియోగంతో ఏదైతుందో ప్రభుత్వ నిధులను మరి దాన్ని మళ్ళీ చేయడం జరిగింది. ఇవన్నీ వాస్తవాలు వెలికి రావాల్సిన ఆవశ్యకత ఉంది.